హలో గైస్, వెల్కమ్ టు సెపరేట్ అఫీషియల్. మనం ఈరోజైతే ఏ టాపిక్ చూడబోతున్నాం అనుకుంటున్నారు? సబ్నెటింగ్ అండ్ సబ్నెట్ మాస్కింగ్. ఓకేనా? ఈ టాపిక్లోకి వెళ్ళే కన్నా మీరైతే ముందు రెండు టాపిక్లు కవర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిహెచ్సిపి అండ్ డిఎన్ఎస్, అవి నిన్న మొన్న వదిలేసాం ఆల్రెడీ. అవి చూసిన తర్వాత ఇవి రాండి, ఎందుకంటే అప్రాక్సిమేట్లీ 10 మినిట్స్ మాత్రమే ఉన్నాయి ఆ వీడియోస్ చూసి వస్తే మీకు కూడా క్లారిటీగా ఉంటుందన్నమాట. సబ్నెట్ మాస్కింగ్కి ఐపీ పూలు చాలా ఉంటాయన్నమాట. ఆ టర్మ్స్ అన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఈ వీడియోలోకి అయితే జంప్ అయిపోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. హలో గైస్, ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద సబ్నెటింగ్. అసలు సబ్నెటింగ్ అంటే ఏంటి? వన్ నెట్వర్క్ ఇంటూ మల్టిపుల్ నెట్వర్క్, వి కన్వర్ట్ దట్ వన్ నెట్వర్క్ ఇంటూ మల్టిపుల్ నెట్వర్క్ అనమాట. ఓకేనా? ఒక నెట్వర్క్ని ఒక 10 నెట్వర్క్స్గా డివైడ్ చేయడమే సబ్నెటింగ్ అంటారు అనమాట గైస్. అసలు సబ్నెటింగ్ ఎలా పనిచేసేది, అసలు సబ్నెటింగ్ అంటే ఏంటి, దీన్ని క్లారిటీగా వినడానికి చూడడానికి మీరైతే ఈ వీడియోని ఫుల్గా చూడాల్సి వస్తుంది. మీ టైంని నేను వేస్ట్ చేయాలనుకోవట్లేదు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అసలు ఇక్కడ ఎన్ అంటే ఏంటి అంటే నెట్వర్క్ బిట్ అనమాట గైస్. ఓకేనా? ఇది నెట్వర్క్. హెచ్ అంటే ఏంటి? హోస్ట్ గైస్. ఓకేనా? అసలు ఇక్కడ క్లాస్ ఏ ఎందుకుంది, క్లాస్ బి ఎందుకుంది, క్లాస్ సి ఎందుకుంది అనుకుంటున్నారు చాలా మంది. ఎస్, దీస్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ వి వాంట్ టు టెల్ ఫర్ యూ గైస్. ఓకే, ఇక్కడ నెట్వర్క్ అంటే ఏంటంటే నెట్వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు 255. అంటే ఇక్కడున్న బిట్స్లో మీకు మరీ చెప్దాం అనుకుంటున్నాను గైస్. 255, 255, ఓకే, 255.0.0.0, it is the class A. 255.255.0.0, it is a host. 255.255.255.0, it is a host bit. Host bits consist of 0. From 0 it's a end. ఇక్కడ డిఈ అనే క్లాసులు కూడా ఉన్నాయి, కానీ నేను చెప్పట్లేదు అనమాట. ఆల్సో ఈస్ దేర్, బట్ వీ డోంట్ వాంట్ టు నో నౌ. ఈస్ దేర్ మీన్స్ ఐఎమ్ టెల్లింగ్ దట్ ఫ్రెషర్స్ దే కెనాట్ ఆస్క్ డిఈ, దే ఆస్క్ సి ఓన్లీ. ఓకే, ఆల్సో దేర్ వి discuss about two IP addresses like that, IPv4 and IPv6. In that also private and public. In the private we want to buy from IANA, అయినా అంటారు అనమాట దాన్ని. ఓకే, ప్రైవేట్ మీన్స్ దే కెన్ బై ఫ్రమ్ IANA అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ ఫర్ క్లాస్ ఏ ఐపీ 172.1.1.1 అని ఉందనుకోండి. ఇక్కడ మీకు క్లారిటీగా చూడండి ఒకసారి, ఇది నెట్వర్క్ బిట్ అనమాట. ఇట్ కెన్ నాట్ బి చేంజ్డ్ అనమాట. ఓకేనా? ఇవన్నీ హోస్ట్ బిట్స్. ఒక్కొక్క హోస్ట్ బిట్కి 255 ఉంటుంది అనమాట. 255 గైస్. ఓకేనా? ఇప్పుడు 255ని మనం ఏం చేయొచ్చు అంటే ప్రతి దానికి 255 ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. ఇక్కడ నుంచి ఎస్, ఈ 1 అనే దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 255 వరకు పోయింది. అందుకే మనం ఇక్కడ ఏం రిప్రజెంట్ చేసామంటే 255.0.0.0, ఇట్ ఈస్ ద క్లాస్ ఏ గైస్. ఓకే, ఈస్ ద క్లాస్ బి హియర్, ఇట్ ఈస్ ద క్లాస్ సి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒకటి రాశాను చూడండి. ఇక్కడ నేను ఏం రాశాను? దీస్ ఆర్ ఆల్ ద డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్స్. మీన్స్ సమ్ ఐ ఆమ్ టెల్లింగ్ అబౌట్ దీస్ గైస్. ఇట్ ఈస్ ద క్లాస్ బి, ఇట్ ఈస్ ద క్లాస్ సి, ఇట్ ఈస్ ద క్లాస్ సి. డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్లు అనమాట అవి. ఓకేనా? దానిలో మార్చలేం. ఓకేనా? ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఇన్ క్లాస్ వీ హ్యావ్ వన్ నెట్వర్క్ ఓన్లీ. నెట్వర్క్ we want to change multiple networks. Okay guys, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దెన్ వి కన్సిడర్ n is equals to 256 నో. ఎందుకంటే నెట్వర్క్ బిట్ 256గా ఎందుకు కన్వర్ట్ చేస్తున్నాం అంటే అసలు టోటల్ హోస్ట్ బిట్స్ అనేవి 256 ఉంటాయి అన్నమాట. ఎందుకు 256 ఉంటాయి అంటున్నారు కదా, అనుకుంటున్నారా కదా? ఇప్పుడు చెప్తాను చూడండి దానికి ఎందుకు కదా. 0 to 255 కదా కదా. అప్పుడు 0 to 255 అంటే 0ని కూడా కలపండి, 256 అవుతుంది. ఇది హోస్ట్ బిట్ హెచ్. ఓకేనా? హెచ్, నాట్ ఎన్. ఓకే, సబ్నెటింగ్ క్రియేట్ ఎ వన్ నెట్వర్క్ ఇంటూ మల్టిపుల్ నెట్వర్క్స్. మీకు చెప్పాను కదా, టోటల్ n is equals to 255. వీ కెన్ నాట్ చేంజ్. ఎస్, వీ కెన్ నాట్ చేంజ్ ద నెట్వర్క్ బిట్. మీన్స్ 192, 172, 156 స్టార్టింగ్లో నెట్వర్క్ బిట్స్ ఉంటాయి కదా, అవి మనం చేంజ్ చేయలేం. హోస్ట్ బిట్స్ కెన్ బి చేంజ్డ్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ హోస్ట్ బిట్స్ కూడా నేను మాట్లాడాను. ఇక్కడ మీకు చెప్పా కదా ఇంతవరకు.
ఇప్పుడే ఓకే గైస్, ఉంటే వెళ్ళండి. ఇక్కడ చూడండి హోస్ట్ బిట్ ఉంది కదా, హోస్ట్ బిట్ ఇది హోస్ట్ బిట్ అనమాట. ఈ హోస్ట్ బిట్లో ఏమవుతుందంటే ఇక్కడ మనకి 0 to 255 అంటే 256 బిట్స్. ఈ 256 బిట్స్లో కూడా మనకి ఏమవుతుందంటే 2 బిట్స్ పోతాయి. అప్పుడు 254 బిట్సే ఉంటాయి. ఒకటి వచ్చేసి బ్రోడ్కాస్ట్ బిట్ అంటారు గైస్, బ్రోడ్కాస్ట్ బిట్. ఇంకొకటి హోస్ట్ బిట్. ఓకేనా, మీకు ఇది ముందు ముందు చెప్తాను కొద్దిగా. వన్ నెట్వర్క్ బిట్ ఈజ్ ఈక్వల్స్ టు 8 బిట్స్. ఇన్ దీస్ 0 to 255 discuss 256 bits. Network bit cannot be changed. వన్ ఈజ్ ఎ నెట్వర్క్ ఐడి, వన్ ఈజ్ ఎ బ్రాడ్కాస్ట్ ఐడి. నేను 254 ఉంటాయని చెప్పా కదా, ఇక్కడ రెండు ఉండవు కదా. ఆ రెండు వచ్చేసి ఇవే గైస్, ఒకటి నెట్వర్క్ ఐడి, ఒకటి బ్రాడ్కాస్ట్ ఐడి. హోస్ట్ బిట్స్ ఆర్, ఇప్పుడు హోస్ట్ బిట్స్ అన్ని 0 అయితే గిన అది నెట్వర్క్ ఐడి అవుతుంది. హోస్ట్ బిట్స్ ఆల్ ఆర్ 1 మీన్స్ ఇట్స్ కమ్స్ టు బ్రాడ్కాస్ట్ ఐడి. ఇవి కింద కొన్ని స్లైడ్స్ ఉన్నాయి, ఆ స్లైడ్స్ని బట్టి నేను చెప్తాను అనమాట. ఓకే, ఇప్పుడు మీకు కొద్దిగా నీకు ఇది చూపిస్తాను చూడండి. సబ్ నెట్వర్కింగ్లో ఇక్కడ నెట్వర్క్ ఏ అండ్ నెట్వర్క్ బి అనేవి నాతో రెండు ఉన్నాయి గైస్, నెట్వర్క్ ఏ అండ్ నెట్వర్క్ బి. ఎస్, ఇప్పుడు సబ్నెట్టింగ్ ఎట్లా చేస్తామో చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి 190 192.168.1.0 అనేది ఒక నెట్వర్క్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి ఎండ్ అవుతుంది అనమాట. ఎస్, అప్పుడు నాకు ఇక్కడ ఎండ్ అవుతుంది కాబట్టి ఇదంతా ఒక నెట్వర్క్. మరి ఇక్కడ చూడండి నీకు, ఇక్కడ ఇది ఒక నెట్వర్క్ గైస్. ఇక్కడ నేను హోస్ట్ బిట్ చేంజ్ చేశాను 2కి. ఓకేనా, అప్పుడు ఇది ఏమైంది, క్లాస్ బి అయింది గైస్. ఓకేనా, ఇది క్లాస్ బి అనమాట. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే, నాకు 120 కంప్యూటర్స్ మాత్రమే ఉన్నాయి. ఆ 120 కంప్యూటర్స్ మాత్రమే చాలు నాకు. అప్పుడు 255 డివైడెడ్ బై 2 చేసుకుంటే అప్పుడు ఎంత వచ్చింది, 128 సంథింగ్ వచ్చింది అనుకుంటా. 128ని తీసుకోవచ్చు. ఎస్, ఇట్స్ యూజిబుల్. బట్ ఇంకా నాకు ఎక్కువ బిట్స్ పోతాయి కాబట్టి 124 బిట్స్ తీసుకోవడం బెటర్ అనుకుంది. అప్పుడు నేను 124 బిట్స్ తీసుకొని యూస్ చేసుకుంటా. దానిలో 2 బిట్స్ తీసేసాం అనుకో, 2 బిట్స్ ఏంటేంటివి, నెట్వర్క్ ఐడి ఒకటి, బ్రాడ్కాస్ట్ ఐడి ఒకటి. అవి రెండు తీసేసుకొని నేను వాడుకోవచ్చు అనమాట. అలాగా ఈ నెట్వర్క్ని ఒక 2 to 3 నెట్వర్క్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్గా నేను తీసుకోవడం ఏంటంటే, నాకు 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఏంటంటే నా కంపెనీలో 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ గైస్, ఓకే, హెచ్ఆర్ డిపార్ట్మెంట్. ఇంకొకటి వచ్చేసి ఐటీ డిపార్ట్మెంట్, ఓకే, ఇంకోటి ఐటీ డిపార్ట్మెంట్, ఇంకోటి హెల్ప్ డెస్క్లో కూర్చున్నారు వీళ్ళు. ఓకేనా, ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి నాకు 30 ల్యాప్టాప్లు ఉన్నాయి. 30 ల్యాప్టాప్లని కానీ నేను ఒకరి డేటా ఒకరిని చూడకూడదు అనుకుంటున్నా కాబట్టి నేనేం చేద్దాం అనుకుంటున్నా, ఒకరికి సంబంధం లేకుండా చేసేస్తున్నా. అప్పుడు 10 10 10 10 కాబట్టి 30 నాకు కావాల్సింది. అప్పుడు నేనేం చేస్తా, 0 to 31 తీసుకున్నామంటే అప్పుడు నాకు 2 బిట్స్ పోయినా కానీ 30 బిట్స్తో నేను వర్క్ చేయగలుగుతా. అది కథ. ఓకేనా, ఐ వాంట్ టు క్రియేట్ దిస్ వన్ నెట్వర్క్ ఇంటూ మల్టిపుల్ నెట్వర్క్స్. ఐ వాంట్ టు క్రియేట్ విత్ డిఫరెంట్ నెట్వర్క్స్. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే 8 డిఫరెంట్ నెట్వర్క్స్ని క్రియేట్ చేయాలనుకుంటున్నా. అప్పుడు నేనేం చేయాలి, 2 power n ఫార్ములాలో ఎన్ అంటే ఎన్ని గ్రూప్స్ నీకు కావాలి, ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని గ్రూప్స్, ఎన్ దగ్గర ఎంత పెడితే నీకు ఎంత ఆన్సర్ వచ్చిద్దో ఆ ఆన్సర్ అన్ని నీకు యూనిట్స్ అనేవి ఉండాలి గైస్. ఇక్కడ నాకు ఏంటంటే, ఇక్కడ నాకు 8 అనేది కావాలి గైస్. 8 వస్తే నాకు 8 డిపార్ట్మెంట్స్కి నేను ఇవ్వాలి. 8 డిపార్ట్మెంట్స్ అంటే 8 సబ్నెటింగ్ నాకు కావాలి. ఇప్పుడు 8 సబ్నెటింగ్ ఎలా చేయాలి, 2 power 3 పెట్టామనుకో, 2 2s 4, 4 2s 8. ఎస్, ఇట్స్ వర్క్ అని చెప్పేసి నేను అక్కడ 8 పెట్టుకున్నాను అనమాట. అప్పుడు నాకు 8 డిపార్ట్మెంట్స్ కావాల్సిన వర్క్ అనేది వచ్చేసిద్ది. అప్పుడు నేనేం చేయాలి, 3 బిట్స్ అనేవి బారో చేసుకోవాలి. అంటే 3 బిట్స్ బారో చేసుకోవాలి అంటే ప్రతి హోస్ట్ బిట్కి 1 2 3 4 5 6 7 8 అనేవి ఉంటాయి. ఇప్పుడు నేను దీనిలో 1 2 3 ఈ ఫస్ట్లో బిట్స్ గైస్, నేను చెప్తుంది ఫస్ట్ బిట్స్ తీసుకోవాలి. అప్పుడు ఫస్ట్ బిట్స్ తీసుకుంటే అప్పుడు 111 000 అని వచ్చింది కాబట్టి 128 162. ఇది మీకు ముందు చెప్తాను గైస్. ఓకే, ఇక్కడ ఇప్పుడు నేను చెప్పాల్సింది ఇది ఒకటే, మీకు ఇది ఒకటి పెండింగ్ ఉంది కదా. ఇక్కడ తర్వాత ఇది చెప్తాను. బైనరీ టు డెసిమల్, డెసిమల్ టు బైనరీ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైనరీ టు డెసిమల్ చూద్దాం. నాకు 64 అనే వాటికి బైనరీ డేటా కనుక్కోవాలి. ఇప్పుడు నేనేం చేస్తా, 64కి ఎల్సిఎం తీసుకున్నా. ఇక్కడ 1 అనేది మిగులుతుంది లాస్ట్. 1000 6 zeros వస్తాయి. 64కి ఇదే బైనరీ వాల్యూ అయిపోయింది. ఇక్కడ చూడండి, డెసిమల్ టు బైనరీ ఈ టేబుల్ అనేది ఉంటుంది అనమాట. మామూలుగా ఈ టేబుల్లో
192కి నేను ఆన్సర్ కనుక్కోవాలి. 192కి ఆన్సర్ కనుక్కోవాలంటే నేనేం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇక్కడ చూడండి 128 ఉందా? యెస్ 128 ఉంది. 64 ఉందా? 64 ఉంది. ఇవి రెండిటిని కలిపితే ఎంత వచ్చిద్ది గైస్? 192 వచ్చిద్ది గైస్. ఇక్కడ ఇది తప్పు చూపిస్తుంది మీకు. ఏమనుకోమాకండి. ఇది రివర్స్ చేసింది అనమాట. ఇటికి. ఓకే. తప్పు చూపించింది అది. అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు అప్పుడు మీరేం చేస్తారంటే మీరు ఏ బిట్స్ అయితే యూజ్ చేశారో నేను ఈ బిట్ యూజ్ చేశా కాబట్టి రెండిట్లో 1లు పెట్టేసా. మిగతా దానిలో అంతా జీరోస్ పెట్టేసా. ఇది ఆన్సర్ అనమాట. డెసిమల్ టు బైనరీకి. ఓకేనా? ఇది కథ. సబ్నెట్ మాస్క్ అంటే ఏంటి బాబు? చూద్దాం రండి. సబ్నెట్ మాస్క్ అంటే ఇది. మీకు చెప్పానా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నెట్వర్క్ ఐడిని చేంజ్ చేయలేం. అదే హోస్ట్ ఐడిని మరి సబ్నెట్గా చేంజ్ చేస్తాం. ఎస్ సబ్నెటింగ్ చేసేటప్పుడు హోస్ట్లోనే కదా మనం సబ్నెట్ చేస్తాం. ఇప్పుడు 0 నుంచి 255 వరకు ఉన్నాయి అనుకోండి. 0 to 30 నాకు కావాలి. 0 to 30లో కూడా నాకు 3 నెట్వర్క్స్ కావాలనుకోండి. 0 to 10 ఒకటి, 10 to 20 ఒకటి, 20 to 30 ఒకటి. అప్పుడు నేను 3 నెట్వర్క్స్గా డివైడ్ చేస్తున్నా. అప్పుడు సబ్నెట్ ఐడి యూజ్ చేస్తాం అనమాట. ఓకే. ఇప్పుడు చూడండి గైస్ ఇక్కడ మీకు నేనిప్పుడు 1 మనం 3 వన్స్ బారో చేస్తున్నాం అన్నాను కదా! ఇప్పుడు 3 వన్స్ బారో చేస్తే ఏమైద్ది? 244 వచ్చిద్ది. /27/5 అనమాట. ఇక్కడ 3 బిట్స్ వాడుతున్నాం. 3 బిట్స్ అంటే ఏంటి? హోస్ట్ బిట్స్. ఇక్కడ చూడండి అన్ని బిట్స్ వాడితే 255 వస్తది. ఒక్కొక్క బిట్‌కి తగ్గుకుంటా పోతదనమాట. ఇక్కడ డబుల్ బిట్ వాడితే 192 వచ్చిద్దనమాట. దీన్ని బేస్డ్ మనం ఏదైనా వర్క్ చేసుకుంటాం. అదే ఇక్కడ చూసుకుంటే మీరు చూసుకోండి గైస్. ఇప్పుడు నేను 2^n × 8 తీసుకున్నాను. 256 బిట్స్ మొత్తం 256 బిట్స్ తీసుకోవచ్చు. దీనిలో 255.255.255.0 3 నెట్వర్క్ బిట్స్, 1 హోస్ట్ బిట్ అంటే టోటల్ 111 బిట్స్ వాడుకోవచ్చు. అంటే మొత్తం మాస్క్ లెంత్ ఎంత? 8 మాస్క్ లెంత్. సబ్నెట్ లెంత్ 8 అంటే మాస్క్ లెంత్ 24. ఒక్కొక్క బిట్‌కి ఎంత? 3. నేను 3 తీసుకున్నా మాస్క్ ఆక్టెట్‌లో. అంటే 8 3s 24. అది కథ. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఈ మాస్క్ చార్ట్ చూసుకోండి మీరు. మీకు పిచ్చ క్లారిటీ అయిపోయిద్ది. నేను 3 బిట్స్ తీసుకున్నా కాబట్టి 224 వచ్చింది గైస్. అర్థమైందా? ఇప్పుడు నేను ఏమేమి తీసుకున్నా? 128, 64 తీసుకుంటే 192 అయింది. అప్పుడు నేను 2 బిట్సే తీసుకున్నా. అంటే 192 వచ్చేసింది కదా! అలాగా. ఓకేనా? ఇక్కడ ఈ స్లాష్‌లు చూసుకోండి గైస్ ఒకసారి. ఓకే గైస్ ఈసారి ఈ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. 10.0 నుంచి నేను ఇక్కడ ఫస్ట్ 26 తీసుకొని 64 నుంచి ఇట్లా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ 128, 192 దాకా పోయిందనమాట. అంటే ఇక్కడ 4 సబ్ నెట్వర్క్స్ ఉన్నాయి. 0 నుంచి 192 వరకు తీసుకొని దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. టోటల్‌గా 0 నుంచి 192 ఐపీస్ అనేవి ఆక్యుపై అయ్యాయి అనమాట గైస్. ఓకేనా? ఇక్కడ /26 అనేది ఎందుకు తీసుకున్నామంటే ఇది క్లాస్ C కిందకు వచ్చిద్దనమాట. ఓకేనా?